వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శశి క్రియేటివ్ స్టూడియోస్. ఇప్పుడే యాక్చువల్లీ రిసెప్షన్ అంతా స్టార్ట్ అయిపోయింది. సో నేను ఈ లుక్తో అయితే రెడీ అయిపోయాను. సో మనం వెళ్ళి రిసెప్షన్లో ఏం సందడి జరుగుతుంది అనేది చూద్దాం. సో సలాడ్ సెక్షన్ అది అవ్వగానే ఇక్కడ పానీపూరి 2 సెక్షన్స్ ఉంది. సో అది అవ్వగానే ఐస్ క్రీమ్ సెక్షన్. ఇక్కడ వీళ్ళది ఫోటో సెషన్ నడుస్తుంది. సో ఇటువైపు ఎంట్రీ. ఎంట్రీ ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళాలి. హలో ఒకసారి నన్ను ఎవరైనా రికార్డ్ చేయరా ప్లీజ్. ఓకే కమ్. చూడండి ఎన్ని కలర్డ్ ఫేసెస్ కనిపిస్తుందో. నీకేమవుతుంది? అయ్యయ్యో నా పరువు తీస్తున్నారు వీళ్ళందరూ, నా పిల్లలంతా. పిన్ని అయినంత మాత్రం కిడ్ కాదమ్మా. ఇంకోసారి చెయ్యి సేమ్ ఎక్స్ప్రెషన్. చూడండి వీళ్ళ వెక్కిలు చేస్తారు. ఆడపిల్లలు ఇక్కడ నిల్చుకొని ఉంటే మమ్మల్ని అందరినీ వదిలేసి వాళ్ళంతమంది తీసుకుంటున్నారు. చూడండి ఎదవలు ఇంకా తిరుగుతూ ఉంటే వచ్చే ఒక షాట్ కోసం ఇంత తిరిగి కష్టపడాలి. రాత్రి యాక్చువల్లీ లేట్ అయిపోయింది, అందుకు రికార్డ్ చేయలేదు. సో ఈరోజు మార్నింగ్ తాళి కట్టడం కూడా అయిపోయింది. సో ఇది మోనికా ఫుల్ లుక్. మోని అరుంధతి నక్షత్రం ఘట్టం అయితే చేరుకున్నారు. అక్కడ ఏం చెప్తున్నారంటే అరుంధతి ఎవరు ఏంటి అనేది చెప్తున్నారు. అరుంధతి వచ్చి ఒక మహాసాధ్వి. అరుంధతి వాళ్ళ దంపతులు దాంపత్యానికి పేరు తెచ్చారు. అందుకని వాళ్ళ దాంపత్యం కూడా అలాగే ఉండాలని పెళ్లిలో ఈ ఘట్టం చేయిస్తారని చెప్తున్నారు. అందుకు ఆ అమ్మాయిని కూడా తన భర్త అడుగుజాడల్లో నడవాలని, భర్తకి ఏమి ఇష్టమో దాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. భర్తకి ఇష్టం లేనివి అసలు చేయకూడదని, తర్వాత భర్త కూడా అలాగే ఉండాలి భార్య పట్ల ప్రేమగా అనేసి చెప్తున్నారు. అంటే ఇది భార్యకు మాత్రమే వర్తించదు, భర్తలకు కూడా వర్తిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఆ అరుంధతి నక్షత్రం అయితే సాయంత్రం 7 గంటలకు కనిపిస్తుందట. అందుకని 7 గంటలకు చూడమని చెప్పారు. తర్వాత అరుంధతి నక్షత్రం వైపు పూజ చేయించారు. చిన్న చిన్న కామెడీలు చేస్తుంటే నవ్వుతున్నారు అంతే. ఇక్కడ పూజ చేసి అక్షంతల్ని కెమెరా మీద వేయమని జోక్స్ చేస్తున్నారు ఇక్కడ పూజారి గారు. ఫోటోలు బాగా వస్తాయి. దీంతో ఈ అరుంధతి నక్షత్రం ఘట్టం అయితే అయిపోయింది. అక్కడ ఫోటోలు కూడా తీసుకోమంటున్నారు అరుంధతి పోజ్లో, అక్కడ అరుంధతి నక్షత్రం చూసేలాగా. సో నెక్స్ట్ క్లిప్పింగ్ చూసేద్దాం. ఇక నెక్స్ట్ ఘట్టంలో చౌల్ట్రీ లోపలికి వెళ్తుంటే ఆపుతున్నారు ఆడపిల్లలకి డబ్బులు ఇవ్వాలని చెప్పి హారతి తట్టలో.
ఇక్కడ పెళ్లి కొడుకుని ఫుల్గా ఆడుకుంటున్నారు. పెళ్లి కొడుకు కూడా మా అందరితో ఆడుకుంటున్నారు అక్కడ. ఇక్కడ డబ్బులు తక్కువగా వేస్తుంటే అందుకు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నాం కదా, అందరికీ కావాలని చెప్పి ఇంకొంచెం ఎక్కువ వేయమని ఆర్డర్ వేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ హారతి ఇస్తున్నారు మా అనిలన్న. ఇక్కడ మేము తప్పుకున్నాము. ఇక్కడ ఇంకా లోపలికి వచ్చే టైంలో వాయిద్యాలు వాళ్ళు ఆపేస్తారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని. సో అది కూడా ఇచ్చేస్తారు. ఇచ్చేసాక వాళ్ళు కూడా వదిలేస్తారు.